హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు చక్కెర పొంగలి చేద్దామండి. ముందుగా పెసరపప్పును వేయించుకోవాలి. నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. పెసరపప్పు వేగిందండి. దీంట్లో ఒక కప్పు బియ్యం తీసుకుందాము. ఇప్పుడు రెండింటిని కలిపి శుభ్రంగా కడుక్కుందామండి. పెసరపప్పు చల్లారిన తర్వాత రైస్ వేయండి. చల్లారిన తర్వాతనే కడుక్కోండి. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే రైస్ అలాగే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసుకుని కుక్కర్లో ఉడికించుకుందామండి. ఇంతలో ఇది ఉడికేలోపు మనం బెల్లం కరిగించుకుందామండి. నేను 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లంలో తగినన్ని నీళ్లు పోసుకుని బెల్లం మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి. ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. బియ్యము పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి. ఇందులో కరిగించుకున్న బెల్లం పాకం వేసుకుందాం. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడకుండా తిప్పుకుంటూ ఉండాలండి. మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని మరొక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. పెసరపప్పు బియ్యం ఈ పాకంలో ఉడికి దగ్గర పడింది కదండి. ఇప్పుడు యాలక్కాయల పొడి వేసుకుందాము. అలాగే వేయించిన జీడిపప్పులు కూడా వేసుకుందామండి. ఒక్క నిమిషం ఉడికించుకుని దింపేసుకుంటే మన చక్కెర పొంగలి రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.